హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో మనం షేడెడ్ లోటస్ ఫ్లవర్ ని నేర్చుకుందాం. అది కూడా చాలా ఈజీ వేలో, స్టెప్ బై స్టెప్. అండ్ మీరు ఇంకా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే చేసుకోండి. ఇలాంటి అందమైన మెహందీ డిజైన్స్ మీకోసం మరెన్నో వస్తూనే ఉంటాయి. సో టైం వేస్ట్ చేసుకోకుండా ఈ రోజు క్లాస్ ని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మీకు ఆల్రెడీ ఈ టైప్ ఆఫ్ లోటస్ డిజైన్స్ నేను మీకు ఆల్రెడీ నేర్పించాను. ఒకసారి మీరు చూడండి వీడియోలో. దిస్ టైప్ ఆఫ్ నేను ఆల్రెడీ ఒక ఫుల్ ట్యూటోరియల్ కూడా అప్లోడ్ చేశాను. దాంట్లో ఈ ఫ్లవర్ స్టెప్ బై స్టెప్ ఎలా రావాలి, ఏమేమి మిస్టేక్స్ చేయకూడదు అన్నీ చెప్పాను. సో ఇప్పుడు మీరు ఈ లోటస్ ఫ్లవర్స్ ని ఒకసారి రివైజ్ చేసుకోండి, ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి. ఇలా సింపుల్ లోటస్ కూడా ఇలా ప్రాక్టీస్ చేసుకోండి. ఈ విధంగా మీకు ఒక విషయం తెలిసే ఉంటుంది, మనకి మెహందీలో లోటస్ ఫ్లవర్స్ ఇలా స్టెప్ బై స్టెప్ వస్తూనే ఉంటాయి. అంటే ఇలా స్టెప్ బై స్టెప్ కిందకి, అంటే కొంతమంది ఇలా డ్రా చేస్తారు. అంటే మనం నార్మల్గా బుక్స్లో కానీ ముగ్గుల్లో అలాంటి డ్రా చేస్తాం. ఇలాంటి మనం మెహందీలో డ్రా చేసుకోకూడదు. సో మీరు అప్పుడు ఇలాంటి లోటస్ ఫ్లవర్స్ ప్రాక్టీస్ చేయకపోతే, మీరు ఆ ట్యుటోరియల్ చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, చూడొచ్చు. లేకపోతే ఇలా మీరు ఒకసారి రివైజ్ చేసుకోండి, మీకు ఈజీగా అర్థమైంది. సో ఇప్పుడు మనం షేడెడ్ లోటస్ ఫ్లవర్ ని నేర్చుకుందాం. సో ఫస్ట్ మనం ఇలా మిడిల్ పార్ట్ ని ఇలా డ్రా చేయాలి. దీన్ని మనం హాఫ్ గా డ్రా చేసుకోవాలి. దాని తర్వాత ఈ విధంగా ఇలా పెటల్స్ ని డ్రా చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి, మనము ఈ లైన్స్ ఇవన్నీ డ్రా చేసేటప్పుడు మన కోన్ ని సర్ఫేస్ తో ఎక్కువగా టచ్ చేయకూడదు. సో ఈ విధంగా ఇలా లైట్లీ సర్ఫేస్ తో పైన పెట్టి ఈ విధంగా ఇలా డ్రా చేసుకోవాలి. అప్పుడు నీట్ గా వచ్చింది. సో మీరు వీడియోలో జాగ్రత్తగా చూడండి, నేను ఎలా డ్రా చేస్తున్నాను. ఫ్రెండ్స్, అర్థమైందిగా, మన కోన్ ని సర్ఫేస్ తో టచ్ చేయకుండా డ్రా చేసుకోవాలి. సో ఇలా మీరు మొత్తం మంచిగా డ్రా చేసేయండి. ఫ్రెండ్స్, మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు వీడియోను కూడా ఆన్ చేసుకోండి. వీడియోలో ఎలా అయితే డ్రా చేస్తున్నానో అలాగే మీరు డ్రా చేయండి, అప్పుడు మీతో చాలా ఈజీగా వచ్చింది. సో ఇప్పుడు ఏంటి, మనం ఈ పెటల్స్ మొత్తం ని ఫిల్అప్ చేసేయాలి. అంటే మనం షేడెడ్ లోటస్ ఫ్లవర్ కదా నేర్చుకునేది. సో ఇలా మంచిగా ఫస్ట్ పెటల్స్ కి అవుట్ లైన్ ఉందా దాన్ని పిక్ చేయండి, దాని తర్వాత లోపలిది ఫిల్ చేయండి ఈ విధంగా. సో ఇలా మంచిగా ఫిలప్ చేసేయండి. ఫిలప్ చేసేటప్పుడు బయటికి రాకూడదు మెహందీ, బయటకు వచ్చిందంటే మొత్తం చికాక్ గా అయిపోయింది. సో ఇదిగోండి, మన బ్యూటిఫుల్ లోటస్ ఫ్లవర్ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఇంకొక టైప్ లో లోటస్ ఫ్లవర్ ని ప్రాక్టీస్ చేద్దాం. ఫస్ట్ టైమే పోయింది. ఫ్రెండ్స్, మిస్టేక్స్ అయితే ఎవరితో అయినా అవుతూనే ఉంటాయి, కానీ మనం ఆ మిస్టేక్స్ ని సరి చేసుకోవాలి. సో ఇక్కడ మధ్యలో పెటల్ ని డ్రా చేసుకోవాలి. ఎలా డ్రా చేసుకోవాలి తెలుసుగా, హాఫ్ డ్రా చేసుకోవాలి. హాఫ్ డ్రా చేస్తే నీట్ గా వచ్చింది. సో ఇప్పుడు ఈ పెటల్స్ ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ జాగ్రత్తగా డ్రా చేసుకోవాలి, అంటే ఒక లైన్ ఇంకొక లైన్ తో టచ్ అవ్వకూడదు. అందుకని మంచిగా ఫోకస్ పెట్టి డ్రా చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇవన్నీ మాత్రం చాలా ఈజీగా ఉంటాయి, కానీ మనం జస్ట్ కొంచెం కాన్సన్ట్రేషన్ తో డ్రా చేసుకోవాలి. కాన్సన్ట్రేషన్ తో. ఫ్రెండ్స్, మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్ లో తప్పకుండా అడగండి, నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను. ఆ డౌట్స్ క్లారిఫై చేస్తాను. మీతో ఏదైనా డ్రా చేయడం రాకపోతే, లేకపోతే ఫినిషింగ్ రాకపోతే, ఏం డౌట్స్ అయినా అడగండి, నేను మీకు చెప్తాను. ఓన్లీ మెహందీ రిలేటెడ్ డౌట్స్ అడగొచ్చు. సో ఈ లోటస్ ఫ్లవర్ ని మంచిగా డ్రా చేసేసారుగా, ఇప్పుడు ఏం చేయాలి, ఫిల్లింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫస్ట్ అవుట్ లైన్ ని ఫిల్అప్ చేస్తే బయట రాకోకుండా ఉంటుంది మెహందీ. ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా మీరు మన వీడియోని లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, నేను చాలా కష్టపడి మీకోసం వీడియోస్ చేస్తున్నాను. సో ఈ లోటస్ ఫ్లవర్ కూడా మంచిగా ప్రాక్టీస్ చేసేయండి. సో ఇప్పుడు మనం ఇంకొక లోటస్ ఫ్లవర్ ని ప్రాక్టీస్ చేద్దాం. ఫస్ట్ మిడిల్ పార్ట్ ని మంచిగా డ్రా చేసేయండి, అండ్ దాని తర్వాత పెటల్స్ డ్రా చేసుకోవాలి. ఒకసారి మీరు వీడియోలో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, నేను ఎలా డ్రా చేస్తున్నాను స్టెప్ బై స్టెప్. ఫ్రెండ్స్, మీరు ఈ లోటస్ ఫ్లవర్ ని మంచిగా ప్రాక్టీస్ చేసేయండి. ఇవి మనకి చాలా ఉపయోగపడతాయి. దీంతో మనం చాలా మంచి డిజైన్స్ క్రియేట్ చేయొచ్చు. ఫ్రెండ్స్, వీడియో కొంచెమైనా హెల్ప్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేసేయండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో ఏ టాపిక్ మీద కావాలో చెప్పడం మర్చిపోకండి. సో ఇలా మంచిగా డ్రా చేసేయండి. ఈ లోటస్ ఫ్లవర్ మంచిగా ప్రాక్టీస్ చేసేయండి. తర్వాత నేను మీకు స్మాల్ లోటస్ ఫ్లవర్ కూడా నేర్పిస్తాను. సో నేర్చుకోండి. చాలా స్మాల్ గా మిడిల్ పార్ట్ ని డ్రా చేయాలి, అండ్ పెటల్స్ మాత్రం ఇలా డైరెక్ట్లీ ఇలా డ్రా చేసుకోవచ్చు. సారీ ఫ్రెండ్స్, ఇక్కడ కొంచెం ఫోకస్ అవ్వలేదు, సారీ ఫర్ దిస్. సో ఇలా ఉంటుంది అన్నమాట స్మాల్ లోటస్. దీని కింద ఇలా డాట్స్ పెట్టేయాలి.
సో ఇప్పుడు మనం లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకొక లోటస్ ఫ్లవర్ని ప్రాక్టీస్ చేద్దాం ఫ్రెండ్స్. ప్రాక్టీస్ చేస్తేనే మనం ఇంప్రూవ్ అవుతాం. సో ప్రాక్టీస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో సేమ్ ఫస్ట్ మిడిల్ పార్ట్ని డ్రా చేసుకొని దాని తర్వాత సైడ్లో పెటల్స్ డ్రా చేసుకోవాలి. ఈ విధంగా ఇలా మంచిగా డ్రా చేసేయాలి. మీతో మంచిగా రాకపోయినా మీరు ప్రాక్టీస్ అయితే చేసుకోవాలి. ప్రాక్టీస్ చేస్తేనే మంచిగా వచ్చింది. ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసారుగా ఫ్రెండ్స్. ఈ విధంగా ఇలా డ్రా చేసేయండి. దాని తర్వాత ఏం చేయాలి తెలుసుగా, ఫిల్లింగ్ చేసుకోవాలి. సో లాస్ట్ లో ఇలా చిన్న చిన్నగా పెటల్స్ వేసేయండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. రాధే రాధే.